ఆది వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహాలక్ష్మిని కాపాడిన చక్రిని మెచ్చుకున్న ప్రతాప్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రిసార్ట్లో జరిగిన అవమానాన్ని ఆది తట్టుకోలేకపోతాడు. ఇంకా మహాలక్ష్మి అయితే ఈ ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతున్నాను, నేను తర్వాత నా పరిస్థితి ఏంటి, నేను ఎప్పటికీ వీళ్ళతోనే ఉండాలా, నాకు ఫ్యూచర్ లేదా, నా సర్టిఫికెట్స్ వస్తే నేను వెళ్ళాల్సిన గోల్కి రీచ్ అవ్వడానికి వెళ్ళాలి కదా, నా చదువు పూర్తిగా కంప్లీట్ అయింది, నేను నెక్స్ట్ ఏం చేయాలనుకున్నది చెయ్యాలి కదా, ఈ ఫ్యామిలీతోనే ఇలా ఉండిపోతానా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మాధవ వస్తాడు. ఏంటమ్మా మహాలక్ష్మి, ఇదేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు, మీ అమ్మా నాన్నల గురించి అనగానే కాదు పెద్ది, నా భవిష్యత్తు గురించి, ఏ భవిష్యత్తు అయితే బాగుండాలని నేను వాళ్ళని కాదని చక్రితో తాళి కట్టించుకొని ఇంట్లోంచి బయటికి వచ్చానో ఆ భవిష్యత్తు నాకు కనిపించడం లేదు అనగానే అది నీ చేతుల్లోనే ఉందమ్మా మహాలక్ష్మి, నువ్వు వీలైనంత తొందరగా నీ భవిష్యత్తుని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి కదా అని చెప్పాను. కానీ అదే అర్థం కావట్లేదు పెద్ది, నేను నా భవిష్యత్తుని ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఏ రకంగా చేయాలో నాకే అర్థం కావట్లేదు, నేను ముందుకి వెళ్ళలేకపోతున్నాను. సర్టిఫికెట్స్ కోసమని వెళ్తే సర్టిఫికెట్స్ చించేశాడు, తర్వాత మళ్ళీ సర్టిఫికెట్స్ పెట్టుకుంటే అక్కడికి వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేశాడు. లాస్ట్కి చక్రి గారు నన్ను తీసుకెళ్ళి సర్టిఫికెట్స్కి అప్లై చేయించారు, అవి ఒక వారంలో వస్తాయన్నారు, ఇంకా రాలేదు అనగానే ఖచ్చితంగా వస్తాయమ్మా, నువ్వు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా వెళ్తావు. ఏమో పెద్ది, నా భవిష్యత్ ఏంటో అర్థం కావట్లేదు, వాళ్ళేమో నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోరు, అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు, నేను ఎలా ఈ గొడవల నుంచి ఈ ప్రాబ్లం నుంచి బయట పడాలో నాకు అర్థం కావట్లేదు అంటూ మహాలక్ష్మి అంటుంది. ఎందుకంటే అప్పటికే ఇంటికి వచ్చేస్తారు కాబట్టి. సో అలా అనేసరికి ఈలోపు కన్నా వస్తాడు. ఏంట్రా కన్నా, ఎగ్జామ్స్ అయిపోయినాయా, నెక్స్ట్ ఏంటి మరి అనగానే చూడాలి వదిన అనేసరికి జాబ్ చేస్తావా లేక చదువుకుంటావా అని చెప్పాను. కానీ అది ఎంబీఏ ఏదైనా చేస్తే బాగుంటుందేమోనని ఆలోచిస్తున్నాను, డిగ్రీ బేస్ మీద ఏం జాబ్స్ ఉంటాయి, మన డిగ్రీ అంతంత మాత్రమే కదా అనగానే అది నిజమే పెద్ది, ఇంకొక 2 years వీడిని చదివించండి, ఇప్పుడు జాబ్ చేయవలసిన పనే ఉంది, చిన్నపిల్లవాడే కదా మీరు చూసుకుంటారు కదా అనగానే అలాగేనమ్మా, ఒరే ఎంబీఏలో జాయిన్ అవ్వరా అని చెప్పి మాధవ చెప్తాడు. సరే అన్నయ్య అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి సరేనమ్మ మహా పడుకో అని చెప్పి అక్కడి నుంచి మాధవ్ కూడా వెళ్తాడు. మాధవ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకిక్కడ ఆది నిద్ర పట్టకుండా అలాగ మెలకుగా ఉండి చూస్తూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకు నిద్రపోవట్లేదు, ఏం జరిగింది అది అంటూ హారిక అనగానే నీకేం జరగలేదా, నాకు ఘోర అవమానం జరిగింది అనగానే దేని గురించి, ఎవరు అవమానం చేశారు నిన్ను, ఇంకెవరు ఆ అలగా జనమే అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు అది, వాళ్ళు ఏం చేశారు, ప్రతిసారి వాళ్ళనే నువ్వు బ్లేమ్ చేస్తూ ఉంటావు ఎందుకు, వాళ్ళతో మహా చాలా సంతోషంగా ఉంది, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు, మహా గురించి ఆలోచించవా, మహా సంతోషంగా ఉన్నప్పుడు తన గురించి ఆలోచించవలసిన అవసరం ఎందుకు, పదే మహా గురించి ఆలోచించి మహాని బాధ పెట్టద్దు, తను చాలా హ్యాపీగా ఉంది కదా, తన హ్యాపీనెస్ని తన నుంచి దూరం చేయొద్దు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు హారిక, హ్యాపీనెస్సా ఎక్కడ, వాళ్ళతో ఉంటే తనకి ఎలా హ్యాపీనెస్ ఉంటుంది, అయినా ప్రతిసారి వాళ్ళనే సపోర్ట్ చేస్తూ వస్తావెందుకు నువ్వు, నీకెన్నిసార్లు చెప్పాలి వాళ్ళని సపోర్ట్ చేసి నా ముందు మాట్లాడొద్దని, అయినా సరే నువ్వు వాళ్ళనే సపోర్ట్ చేస్తూ నా ముందు మాట్లాడుతున్నావు, నాకు అది నచ్చడం లేదు అంటూ మాట్లాడడంతో ఏంటి ప్రతిసారి ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటావా నీ చెల్లెల విషయంలో, ఎక్కడికి వచ్చినా మహాని ప్రశాంతంగా ఉండనిస్తున్నారా మీరు, ఉండనివ్వట్లేదు, మరి అలాంటి తప్పుడు మహా ఏం చేస్తుంది, మహాని బాధ పెట్టడం అంత మంచిది కాదు, ఇంటి ఆడపడుచు బాధపడితే ఇంట్లో వాళ్ళకి ఎవరికీ బాగోదు, మా నాన్నని చూసే అలా మాట్లాడగలుగుతున్నావా, నేను తనని బాధ పెడుతున్నామా, అది మా నాన్నని బాధ పెడుతుందా, కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏ తండ్రికైనా బాధ ఉంటుంది, అది కామను కాదనను, కానీ దాన్నే మనసులో పెట్టుకుని మామయ్య గారు పదే తలుచుకోవడం అంత మంచిది కాదు అని అంటున్నాను, నేను వేరే ఉద్దేశంతో ఏమీ అనలేదు
అది నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆయన ఈ మధ్య నువ్వు ప్రతి దానికి చీటికి మాటికి చాలా కోప్పడుతున్నావు. ఎందుకో ఏంటో ప్రతి దానికి సీరియస్ అయిపోతున్నావు. ఎందుకు అది అంతలా కోపం నీకెందుకు వస్తుంది? ప్రతిసారి ఎందుకంతలా సీరియస్ అయిపోతున్నావు? అది కొంచెం కోపాన్ని కంట్రోల్లో ఉంచుకో అని చెప్పనగానే, ఒక పని ఉంది, ఆ పని చేశాక అప్పుడు కంట్రోల్లో ఉంచుకుంటానని అక్కడి నుంచి అది బయటికి అంటే నిద్రపోతే మంచం మీద ఉన్నాడు కదా, మంచం నుంచి బయటికి వచ్చేస్తాడు. వచ్చేసి వాళ్ళ రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, రే ఏం చేస్తున్నారా అనగానే, నిద్రపోయే టైంలో ఫోన్ చేసి ఏం చేస్తున్నారా అంటావేంటన్నా, చెప్పన్నా ఏం చేయాలి అనగానే, రేపు ఉదయాన్నే నాకు ఫోన్ చేసి మీరంతా ఒక చోటకి రండి, మన దగ్గర ఉన్న రౌడీలందరినీ తీసుకురండి, ఒక సాల్తీని లేపేయాలి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావన్నా అని చెప్పాను. కానీ అవును, తను ఉండడం నాకు నచ్చడం లేదు, తను లేకపోతే ఒక 2 రోజులు బాధపడి మర్చిపోతారు, తను ఇలాగే ఎప్పటికప్పుడు ఎదురు పడుతూ ఉంటే మా నాన్న తట్టుకోలేడు, మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను అంటూ ఆది మాట్లాడేసరికి, సరే అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే ఆది త్వరగా లేచి రెడీ అయిపోతాడు. రెడీ అయిపోయిన తర్వాత ఆ రౌడీల దగ్గరికి వెళ్తాడు. చెప్పన్నా ఏం చేయాలి అనగానే, ఇదిగో ఫోటో అనేసరికి, ఆడపిల్ల అని చెప్పాను కానీ ఆడపిల్ల, ఈ ఆడపిల్ల ప్రాణాలే తీసేయాలి అనేసరికి, సరే అన్న ఎక్కడ ఉంటుంది, ఏ ఏరియాలో ఉంటుంది అనగానే, పలానా ఏరియాలో పలానా చోట ఉంటుందని ఇంకా అడ్రస్ కూడా చెప్తారు. ఎందుకంటే మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందో ఆదికి తెలుసు కదా. సో అడ్రస్ కూడా చెప్పేసేసరికి, సరే అన్న నేను చూసుకుంటాను అనగానే, దాన్ని పట్టుకుని రండి, లేపేసే సమయానికి నేనే నా చేతులతోనే దాన్ని కడుపులో కత్తి పొడవాలి అని చెప్పాను. కానీ సరే అన్న నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఆది ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ తను ధ్యాస అంతా ఇటువే ఉంటుంది. ఇంటి దగ్గర మహాలక్ష్మి, కన్నాను ఆల్రెడీ MBA చదవమని చెప్పింది కదా, ఇంకా వేరే కాలేజీలో సీటు కోసమని కన్నా వెళ్తాడు. వెళ్ళడంతో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనేసరికి, ఎప్పుడు ఎగ్జామ్ ఏంటి, అదేంటి ఇదేంటి అని అన్నీ కూడా కనుక్కోవడానికి వెళ్తాడు. ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా నారాయణ బయట కూర్చుంటాడు. ఇంకా 10 మంది రౌడీలు వస్తారు. 10 మంది రౌడీలు వచ్చేసరికి, అరే బయట ముసలాన్ని కూర్చుని ఉన్నాడు అనగానే, ముసలోడే కదా, ఒక తోపు తోస్తే సెట్ అయిపోతాడులే, అసలే తాగుతున్నట్టున్నాడు అని చెప్పి ఇంకా అందరూ కూడా వచ్చేసరికి, ఎవర్రా మీరు, ఎవరు రౌడీల్లా ఉన్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అనగానే, అది ఈ ఇంట్లో ఉన్న మీ కోడలు కావాలి అనేసరికి, మా కోడలు ఎందుకు, ఎవర్రా మీరు అని గబగబా పైకి లేసి పక్కనున్న కర్ర తీయబోయేసరికి ఒక్క తోపు తోస్తాడు. తోయడంతో కింద పడిపోతాడు. పడిపోవడంతో సౌండ్ వచ్చేసరికి లోపల ఉన్న మహాలక్ష్మి బయటికి వస్తుంది. ఎవరు మీరు అని చెప్పాను. కానీ నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాము అంటూ ఇంకా తీసుకుని లాక్కుని వెళ్ళిపోతారు. ఇంకా మహాలక్ష్మి గింజుకుంటూ అరుస్తూ ఉంటుంది. కింద పడిపోయిన వాడు అసలే తాగున్నాడు కదా, పైకి లేవడం చాలా కష్టమైపోతుంది. కష్టమైపోయేసరికి ఈలోపు చక్రి వస్తాడు కారు వేసుకొని ఇంటికి. వచ్చేసరికి కింద పడిపోయి ఉన్న వాళ్ళ నాన్నను గబగబా లేపి, ఏమైంది నాన్న, కింద పడిపోవడం ఏంటి, ఇలా మంచం పడిపోయిందేంటి, ఎవరైనా నిన్ను తోసేశారా? మహాలక్ష్మి అనగానే, మహాలక్ష్మికి ఏమైంది అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళబోయేసరికి, మహాలక్ష్మిని వాళ్ళు తీసుకువెళ్ళిపోయారా అంటూ చెప్తూ ఉంటాడు. మహాలక్ష్మిని ఎవరు తీసుకువెళ్ళిపోయారు నాన్న, ఎవరో తెలీదు, 10 మంది రౌడీలు వచ్చారు, అదే ఆ రోజు మిమ్మల్ని కొట్టడానికి వాడు తీసుకొచ్చాడే, ఆ వాడికి సంబంధించిన వాడు కూడా అందులో ఉన్నాడు అనేసరికి, ఆది చేశాడు ఇదంతాను, కావాలని మహాలక్ష్మిని ఆది ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు అనుకుంటూ ఇంకా బయలుదేరతాడు. బయలుదేరేసరికి ఒక చోట ఆది వస్తూ ఉండడం చూస్తాడు. అదేంటి ఆది ఇక్కడున్నాడు, అయినా ఆదికి ఈ ఏరియాలో పనేంటి అనుకుంటూ ఆది వెనకాల ఫాలో అవుతూ వస్తాడు. ఫాలో అవుతూ వచ్చేసరికి ఆది రౌడీలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తాడు. అక్కడ మహాలక్ష్మిని కాళ్ళు చేతులు కట్టేసి కారులో పడుకోబెడతారు. ఇంక ఈ లోపు ఆది రావడంతో తన కాళ్ళు చేతులు విప్పి బయటికి తీసుకొచ్చేసరికి, నువ్వెందుకు నన్ను తీసుకురమ్మని చెప్పావు అనగానే, నీ ప్రాణాలు తీయడం కోసం అనేసరికి,
ఏం మాట్లాడుతున్నావు? అది నా ప్రాణాలు తీయడం ఏంటి? నేనేం చేశానని నా ప్రాణాలు తీస్తావు అనగానే, నువ్వు బ్రతికుంటే ప్రతి క్షణం నాన్న నరక వేయతను అనుభవిస్తాడు. నాన్న బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే నాన్న కోసమైనా నీ ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నాను. ఒకవేళ నువ్వు చనిపోయావనుకో, నాన్న 1 నెల రోజులు 2 నెలలు నీ గురించి మా అయితే బాధపడతారు. తర్వాత కూతురు ఎలాగా చనిపోయింది కదా, తిరిగి రాదు కదా అని నార్మల్ మనిషి అవుతాడు. అదే ఇప్పుడు నువ్వు బ్రతికుండి ఆ చక్రి వాళ్ళతో కనిపిస్తూ ఉన్నావనుకో, ఇంకా చక్రి వాళ్ళతో కనిపిస్తుంటే నాన్నకు నచ్చడం లేదు. ఆ అలగా జనంతో నా కూతురు ఉండడం ఏంటి, నా కూతురు భవిష్యత్తుని అంధకారం చేసుకోవడం ఏంటి అంటూ ఇంకా నాన్న బాధపడుతున్నాడు. అందుకోసమనే చెప్తున్నాను, నువ్వు ఉండకూడదు అనేసరికి ఆది తొందరపడుతున్నావు. తొందరపడే నిర్ణయం తీసుకోవడం వల్ల అనర్థాలే తప్ప ఏమీ ఉండవు. నాన్నకు నేనేమీ ఎదురు పడడం లేదు కదా, అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. ఆ మాత్రం దానికే నువ్వు నన్ను తప్పు పడ్డం చాలా తప్పు. అది నన్ను వదిలేసే, నేను వెళ్ళిపోతాను అనగానే, అలా ఎలా వదిలేస్తాను? నిన్ను వదిలేసే ఉద్దేశమే ఉన్నవాడినైతే తీసుకురాను కదా, నిన్ను వదలను, నిన్ను వదిలేదే లేదు అంటూ ఇంకా చాలా కోపంగానే అది మాట్లాడుతూ ఉంటాడు. వద్దది అంటూ మాట్లాడేసరికి ఈలోపు చక్రి అక్కడికి వచ్చి, ఆది ఏం చేస్తున్నావు అనగానే, చక్రి గారు నన్ను కాపాడండి, ఆది ప్రాణాలు తీయడానికి చూస్తున్నాడు అనేసరికి, ఏంటి ప్రాణాలు తీయడానికా? ఎంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటావురా అంటూ ఇంకా ఆది మీదకి గొడవకొస్తూ ఉంటాడు చక్రి. ఈలోపు మిగిలిన రౌడీలు చక్రిని పట్టేసుకోవడంతో ఆది కడుపులో పొడిచేస్తాడు. అంటే ఆది చక్రి వంక చూస్తూ ఉండగానే సడన్గా కత్తి తీసి మహాలక్ష్మి కడుపులో పొడిచేస్తాడు. పొడి చేయడంతో ఇంకా మహాలక్ష్మి అంటూ గట్టిగా అరిచేసరికి జనాలు అటు ఇటు వెళ్ళే వాళ్ళు అందరూ వచ్చేస్తూ ఉంటారు. ఈలోపు పదండి అని అందరూ వెళ్ళిపోతారు. మహాలక్ష్మి కత్తిపోటుతోనే పడిపోతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఈలోపు మాధవ వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వస్తారు. అందరూ చూసుకుంటూ ఉండగానే వెంటనే ఇంకా ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అసలు మీకు బుద్ధి అనేది ఉందా? మీరు మనుషులేనా? కన్న కూతురు ప్రేమించిన వాడితో వెళ్ళిపోతే కన్న కూతురు ప్రాణాలు తీయిస్తారా? అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఏ కాలంలో ఉండి ఆలోచిస్తున్నారు అంటూ మాట్లాడడంతో, ఏంటి నా కూతురు ప్రాణాలు నేను తీస్తున్నానా? అవును, ఇప్పుడు మహాలక్ష్మి హాస్పిటల్లో ఐసీయూలో ఉంది. ఆదినే కత్తితో పొడిచేశాడు అనేసరికి, ఏంటి ఆది పొడిచాడా అంటూ ఇంకా పక్క నుంచి హారిక అంటుంది. అవును, ఆదియే పొడిచేశాడు. నా కళ్ళ ముందే ఆది మహాలక్ష్మిని కడుపులో పొడిచేశాడు. ఇప్పుడు మహాలక్ష్మి హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటుందనేసరికి, ఏమండి పదండి వెళ్దాము అని ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళేసరికి మహాలక్ష్మికి కత్తిపోటు బాగా బలంగా గుచ్చుకుందని, తను స్పృహలో లేదని, స్పృహలోకి వస్తుందో రాదో కూడా తెలియదని ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి, అమ్మ మహా అంటూ ఇంకా అందరూ మాట్లాడతారు. అందరూ మాట్లాడడంతో ఎవరి మాటకి స్పందించదు. తను గనక స్పృహలోకి రాకపోతే మాత్రం తను డైరెక్ట్ కోమాలోకి వెళ్ళిపోతుంది. నేనైతే ఏమీ చేయలేను. మీరైతే ఏదో రకంగా మహాలక్ష్మిని స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తను కళ్ళు తెరిచి ఒక్కసారి చూస్తే చాలు, తర్వాత ఇంకా తనకు ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడైతే తను కోమా స్టేజ్ దగ్గరికి ఉంది అనగానే ఇంకా అందరూ కూడా, ఒరే నువ్వు మాట్లాడరా అని అందరూ మాట్లాడతారు. ఇంకా చక్రి, మహాలక్ష్మి గారు మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే మిమ్మల్ని ఇష్టపడ్డాను అని మొత్తం ఆ మహాలక్ష్మి గురించి తన మనసులో ఏమనుకుంటున్నాడో, ప్రజెంట్ మహాలక్ష్మి మనసు గురించి తను ఏ రకంగా ఫీల్ అవుతున్నాడో, మహాలక్ష్మి తను ఎలాంటి బంధాన్ని కోరుకుంటున్నాడో మొత్తం అన్నీ చెప్తాడు. అన్నీ చెప్పేసరికి మహాలక్ష్మి ఒక్కసారిగా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మహాలక్ష్మికి తెలియదు, ప్లస్ చక్రిని మహాలక్ష్మి ప్రేమించలేదు. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా జ్ఞాపకం తెచ్చుకొని కళ్ళు తెరిచేసరికి, మహాలక్ష్మి గారు కళ్ళు తెరిచారు అంటూ డాక్టర్ చెప్తాడు. చెప్పేసరికి పదండి అని అందరినీ బయటికి పంపించేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బాబు నువ్వే కాపాడావు నా కూతుర్ని అనగానే, నేను మీ కూతుర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, కానీ ఆది ఎందుకు అంత క్రూరంగా సొంత చెల్లెల్ని, తోడబుట్టిన చెల్లెల్ని కత్తితో పొడిచి ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది బాబు అనగానే, ఇంకా ఇంటికి వచ్చారని, వాళ్ళ నాన్నని తోసేశారని, మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయారని, వెనకాలే నేను అప్పుడే ఇంటికి వెళ్తుంటే అది చూసి
ఫాలో అయ్యి ఇక్కడ ఉందని తెలుసుకుని ఇంకా ఈ రౌడీల నుంచి తప్పించుకోవాలి అంటే మా ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేసే లోపే కత్తితో పొడిచేశాడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి ఇంకా మహాలక్ష్మిని నేనే తీసుకుని హాస్పిటల్కి వచ్చాను అంటూ చెప్పడంతో ఇంకా మాటలన్నీ విన్న ప్రతాపు ఆదిగాడు ఎందుకు ఎలాంటి పిచ్చి పని చేశాడు, సొంత చెల్లెల విషయంలో ఈ రకంగా ప్రవర్తిస్తారా, ఎంత తను ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కదా తనతో వెళ్ళిపోయింది, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలే తప్ప ఈ రకంగా కోరుకోవడం ఏంటాది అని ఇంకా ప్రతాప్ అయితే చాలా బాధపడతాడు. బాధపడకండి, మహాలక్ష్మికి ఏమీ కాదు, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం అండి, అసలు ఆది ఇంతకు ముందే మా ఇంటికి వచ్చాడు అని చెప్పాను, అప్పుడే గొడవ పడ్డాము, ఇంకా ఆదిని మా ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చేయాల్సింది పోయి ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని చెప్పి ఇంకా చక్రి అయితే అంటాను, ఒరే చక్రి మాట్లాడకను కానీ మాట్లాడాలన్నయ్య, అసలు ఆది ఉద్దేశం ఏంటి, మహాలక్ష్మిని బ్రతికి ఉంటే వాళ్ళ నాన్న బాధపడతాడనా, మీరు బాధపడతారు అన్న ఉద్దేశంతోనే మహాలక్ష్మి ప్రాణాలు తీయాలని చూసుంటాడు, అంటే 1 నెల 2 నెలలు బాధపడి తర్వాత శాశ్వతంగా మర్చిపోతారు, ఎలా అయితే ఎదురుపడ్డ ప్రతిసారి బాధపడుతూ ఉంటారు అన్న ఉద్దేశంతో అది ఈ రకంగా చేసి నా భార్య ప్రాణాలు తీయడానికి చూశాడా, వాణ్ణి వదిలిపెట్టను, వానికి జైలుకి పంపిస్తాను అనగానే చక్రి అనేసరికి ఏంటండి ఏంటి, నా భార్య ప్రాణాలు తీయాలని చూసిన వాడిని జైలుకు పంపించకూడదా, పంపించొద్దు అని మీరు అలా ఎలా చెప్తారు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అనగానే అవునన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, నాన్న మీద హత్య ప్రయత్నం చేసినప్పుడే ఇవ్వాల్సింది, అప్పుడు వదిన ఆపింది, ఇప్పుడు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తీరాలి అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు ఆది కాస్త వస్తాడు. అక్కడికి ఆది రావడంతో ప్రతాప్ చెంపలు పగలకొడతాడు. అసలు నీకు బుద్ధుందోరే, నీకు బుద్ధుందా, నీ చెల్లెలు అనుకున్నావా పరాయి మనిషి అనుకున్నావా, తనని అలా కత్తితో పొడిచేసావేంట్రా, అసలు ఏం ఆలోచిస్తున్నావు అంటూ మాట్లాడేసరికి నీ గురించే నాన్న, నీ గురించే, అది కనిపించిన ప్రతిసారి నువ్వు దుఃఖాన్ని నీ గుండెల్లో మోస్తున్నావు, అందుకే అదే చనిపోయిందనుకో గట్టిగా అయితే 2 నెలలు బాధపడి తర్వాత శాశ్వతంగా దాన్ని మర్చిపోతావు, నీ పనిలో నువ్వు పడిపోతావు, ఇప్పుడు అది ఇలా కనిపిస్తూ ఉంటే నీకు ఎంత బాధగా ఉంటుంది, నువ్వు అలా బాధపడడం నాకు ఇష్టం లేదు నాన్న, అందుకే నీ బాధని నేను తప్పించాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను, నన్ను నీ మీద ఉన్న ప్రేమనే చూడు కానీ దాన్ని నేనే ప్రాణాలు తీశానని మాత్రం చూడొద్దు అంటూ చెప్పేసరికి నా భార్య జోలికి వస్తావా అంటూ కాలర్ పట్టుకుంటాడు. రే వదలరా, డ్రైవర్గా నా ఇంటికి వచ్చి నా చెల్లిని వల వేసి కరెక్ట్గా పెళ్లి జరిగే సమయానికి నా చెల్లిని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుని పెళ్లి చేసుకుంటారా, నీకెంత ధైర్యం రా అని చెప్పాను, కానీ మేమిద్దరం ప్రేమించుకున్నాము అందుకే వెళ్ళిపోయాము, ఇష్టం లేని పెళ్లి చేసుకుని మహాలక్ష్మి బాధపడడం కంటే నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మహాలక్ష్మి మా ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంది, తన ఆనందానికి అవధులు లేవు, కానీ తను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తనని బాధ పెట్టే ప్రయత్నం చేసి తన సర్టిఫికెట్స్ చించేసి తన మనసుని గాయపరిచారు, మళ్ళీ సర్టిఫికెట్స్ లేక మహాలక్ష్మి ఎంతో వేదన చెందింది, అలాంటి బాధలన్నీ భరిస్తూనే పైకి ఎంతో నవ్వుతూ మా కుటుంబంతో కలిసిపోయి ఉన్నందుకు సంతోషించడం మానేసి మా కుటుంబంలోంచి కూడా దూరం చేయాలని చూస్తారా, ఇప్పుడు ఎప్పుడైతే మహాలక్ష్మిని మీరు వదిలేసుకున్నారో మీ కూతురు కాకుండా పోయింది, ఇంకా మహాలక్ష్మి మా ఇంటి అమ్మాయిని మేము ఎలా చూసుకోవాలో, మా ఇంటి అమ్మాయి మీద మాకు ఎంత బాధ్యత ఉందో నాకు తెలుసు, మీరు ఎందుకు పదే మా మహాలక్ష్మిని బాధ పెట్టాలని చూస్తారు, ఇంకొకసారి మహాలక్ష్మి జోలికి రావద్దు అంటూ చక్రి గట్టిగా చెప్తాడు. అవునండి, దయచేసి మహాలక్ష్మిని వదిలేసేయండి, మహాలక్ష్మి జోలికి రావద్దండి అంటూ ఇంకా చేతులు జాడించి మరి ఇంకా అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తూ చెప్పేసేసరికి సరే పదండి వెళ్ళిపోదామని అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మికి స్పృహ వస్తుంది. స్పృహ రావడంతో ఇంకా అందరినీ లోపలికి పిలిచేసరికి మా నాన్నకి
నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానన్న విషయం తెలుసమ్మా, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, ఇక మీదట నీ లైఫ్లోకి రావద్దని మేము చెప్పడం వల్ల వెళ్ళిపోయారు అనగాని అది ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు, అదంతా కూడా మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పామమ్మా అంటూ ఇంకా మాధవ్ అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అని డాక్టర్ వస్తారు. డాక్టర్ రావడంతో మీరంతా ఇలా వచ్చేయకూడదు, పేషెంట్కి గాలాడాలి కదా, డాక్టర్ పేషెంట్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అనగానే రేపు చేస్తారు అనేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఆది చేతికి దెబ్బ చక్రి చేతికి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఈ గొడవలోనే చేతి మీద కొట్టడంతో చేతికి దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఏంటి చక్రి ఏంటిదంతా అనగానే ఏదో గొడవలో చిన్నదేదో తగిలిందిలే అన్నయ్య అనేసరికి ఫస్ట్ ఎయిడ్ చేపించుకోవాలి కదా రా అని అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మొత్తం క్లీన్ చేసి చేతికి కట్టు కడతారు. చూసుకోవాలి కదరా అని చెప్పాను. కానీ మహాలక్ష్మి నాకు చాలా ఇష్టం నాన్న, తనకు అన్నయ్య ఏ చిన్న ప్రమాదం జరిగినా కానీ మహాలక్ష్మిని నేను తట్టుకోలేను, అందుకే మహాలక్ష్మికి ఆ ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో నేను అప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేశాను, కానీ అడ్డుకోలేకపోయాను. కానీ మహాలక్ష్మి మాత్రం బ్రతికింది, అంతకు మించిన సంతోషం లేదు అని చెప్పి అనుకుంటుంటారు. ఇంకిక్కడ ప్రతాప్ ఇంటికి వెళ్ళాక ఆది చెంప పగలగొడతాడు. ఇంకొకసారి మహాలక్ష్మి జోలికి వెళ్తే మర్యాదగా ఉండదు అని చెప్పి ఇంకా కూతురి మీద ఉన్న మమకారంతో ప్రతాప్ మాత్రమే హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది బాబు అనగానే స్పృహలోకి వచ్చింది, వెళ్ళి మాట్లాడండి అనేసరికి లేదు బాబు, నా కూతురి మొహాన్ని నేను చూడలేను అనగానే లేదు మీరు వెళ్ళి చూస్తే మీరు వచ్చారా అని నిన్ను అడిగింది, వచ్చారు అని చెప్పాను, ఇప్పుడు మీరు వెళ్ళి కనిపిస్తే తను సంతోషపడుతుంది, తన సంతోషంలో మీరు పాలు పంచుకోండి, కానీ తనని మాత్రం బాధ పెట్టే ప్రయత్నం చెయ్యొద్దండి, అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటూ చక్రి మాట్లాడతాడు. చక్రి అలా మాట్లాడడం చూసి ఎప్పుడు చక్రి ఏదో ఒకటి మాట్లాడుతూ నోటుకొచ్చినట్టు అబద్ధాలు చెప్పడమే చూసిన మాధవ్కి మహాలక్ష్మికి అలా అవ్వగానే తనలో రియాక్షను, తనలో ఆ రిఫ్లెక్షన్ కనిపించేసరికి వీడేంటి ఇలా మారిపోయాడు, మహాలక్ష్మికి ఏదైనా అయితే వీడు తట్టుకోలేడా, మహాలక్ష్మి అంటే వీడికి ఎంత ఇష్టమా అన్నట్టు మాధవ్ అనుకుంటాడు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు అనగానే ఏమీ లేదురా, మహాలక్ష్మి అంటే నీకు ఎంత ఇష్టమా అనగానే తనని ఇష్టపడే కదన్నయ్య పెళ్లి చేసుకున్నాను, మరి మహాలక్ష్మి అంటే ఇష్టం లేకుండా ఎందుకుంటుంది, కానీ నన్నే మహాలక్ష్మి అర్థం చేసుకోవట్లేదు అనేసరికి అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుందిలేరా, మీ పెళ్ళి జరుగుతుంది అనుకున్నావా, జరగలేదు, అలాగే మహాలక్ష్మి ఇంట్లో ఉంటుంది అనుకున్నావా, ఇప్పుడు చక్కగా అందరితో పాటు ఎంతో సంతోషంగా కలిసిపోయింది, మరి ఇన్ని చేసిన మహాలక్ష్మి ఖచ్చితంగా నీతోటే ఉంటుంది, నిన్ను విడిచి ఎక్కడికి పోదు, చివరి నిమిషంలో అయినా నువ్వు తనకి గుర్తొస్తే అప్పుడు ఖచ్చితంగా మహాలక్ష్మి నిన్నే ఇష్టపడుతున్నాను అన్న విషయాన్ని బయట పెడుతుంది అనగానే నువ్వు చెప్పిన నోటి చలం వల్ల ఖచ్చితంగా మహాలక్ష్మి నన్ను ఇష్టపడుతున్నానని చెప్తే నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటానన్నయ్య, మహాలక్ష్మిని నేను, ఈ ఇంటికి అసలైన కోడలు మహాలక్ష్మియే అంటూ ఇంకా చక్రి మాధవ మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా అప్పుడే లోపలికి వెళ్ళి కూతురుతో మాట్లాడి బయటకు వస్తాడు ప్రతాప్. నేను వెళ్ళొస్తాను బాబు, మళ్ళీ రేపు వస్తాను అనగానే సరేనండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా మహాలక్ష్మి ఏమైంది అనగానే ఏమీ లేదు, మా నాన్న బాధపడుతున్నాడు ఆది ఇలా చేశాడని, అంతే, అంతకు మించి ఏమీ లేదనగానే అదే అందరూ బాధపడుతున్నాము, ఆది మూర్ఖత్వంతో ఈ పని ఎందుకు చేశాడనే బాధపడుతున్నాము అంటూ చెప్తూ ఉంటాడు. సర్లేండి, జరిగిందేదో జరిగింది, డిశ్చార్జ్ అంటే ఎప్పుడు చేస్తారా అది చక్రి అనేసరికి అడిగాను, రేపు చేస్తాము అని చెప్పారు అనగానే సరే అయితేనని ఇంకా మహాలక్ష్మి నేను పడుకుంటానని పడుకుంటుంది. మరి ఇప్పుడు ప్రతాప్ ఎలా రియాక్ట్ అవుతాడు, మహాలక్ష్మిని క్షమిస్తాడా, మహాలక్ష్మి ఆది చెప్పిందంతా కూడా విన్నది కదా, సో మరి స్పృహలోకి వచ్చాక ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు, చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.